బిగ్ బాస్ ఇల్లో నామినేషన్ సమరానికి మరోసారి సిద్ధమైంది. It's laughing time. మీతో పాటు ఆట ఆడడమే కాక మీరాడే ఆటను ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసిన వారు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి మీ తలరాత రాయబోతున్నారు. పోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. బయట నుంచి వస్తున్నారా? అమ్మో ఇది మళ్ళీ వచ్చిందిడా. అమ్మో ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా? ఈసారి వీరిలో కొద్దిమంది తిరిగి ఇంట్లో ఇంటి సభ్యులుగా మారి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సాయి, మీరు మీ ఇమ్యూనిటీ పవర్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? ఉపయోగించుకోవాలనుకుంటున్నాను బిగ్ బాస్. Intelligent fellow. ఇమాన్యుయల్ కెప్టెన్ అయిన కారణంగా, మాధురి ఇప్పటికే నేరుగా నామినేట్ అయిన కారణంగా, తన ఇమ్యూనిటీ పవర్ వాడిన కారణంగా నామినేట్ చేయడానికి వీల్లేదు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. మీరు ఇంట్లో ఉండడానికి అర్హులు ఎందుకు కారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ మిమ్మల్ని నామినేట్ చేశాడు. అది చాలా చెత్త రీజన్లు చెప్పి నామినేట్ చేశాడు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఒక అమ్మాయిని నేషనల్ టెలివిజన్ లో తన క్యారెక్టర్ గురించి ఇప్పుడు నిఖిల్ వచ్చాడు, నిఖిల్ తో ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్ గా ఉండేది. కళ్యాణ్ అన్నారు మీరు తనుజన్ లేకుండా గేమ్ ఆడి చూపించరా అని చెప్పి, ఇమాన్యుయల్ లేకుండా మీరు ఆడి చూపించండి. వేసేసాడు, బాగా వేసేసాడు. బిడ్డ నవ్వు వచ్చేసి ఇమాన్యుయల్ నవ్వులో కనిపిస్తది. కానీ నేను ఒక ఇండిపెండెంట్ ప్లేయర్, ఫస్ట్ వీక్ నుంచి నేను ఇండిపెండెంట్ గానే ఆడి వచ్చాను. ఇంతే బాబు, ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు. లాస్ట్ వీక్ కూడా సైలెన్సర్ సంజన టాస్క్ లో ఇమాన్యుయల్ నా వైపు అసలు లేనే లేదు. సంజన ఉన్నది వేరే టీం. అది మీరు వాంటెడ్ గా తీసుకున్నట్టు. మీరు మాట్లాడితే చాలు బాడీ షేమ్ చేస్తున్నారు. ఇంత ఉంది, రోడ్ రోలర్ లాగా మీద వస్తుంది అని చెప్పి. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. మీరు తనని ఆ మాట అనేటప్పుడు ఫన్ చేశారా? లేదు కదా. మీరు చాలా